హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదా, ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు తెలంగాణ కండక్ట్ చేసే ఈ టీజీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఎలా ఇస్తారు, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఛాయిస్ ఇస్తారా లేదా, ఛాయిస్ ఇస్తారా లేకుండా అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయాలా, యూపీఎస్సీలా ఉంటుందా, ఏబీపీఎస్సీలా ప్యాటర్న్ ఉంటుందా, లేదా కొత్త ప్యాటర్న్ తీసుకొస్తారా అనే అంశాన్ని ఇక్కడ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సిలబస్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలోనే మీకు ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ అనేవి అందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇవన్నీ మీరు చూస్తే కంప్లీట్గా మీకు అవేర్నెస్ వస్తుందన్నమాట, ఒక అవగాహన వస్తుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ మీద. ఎందుకంటే ఇప్పుడు రాసే చాలామంది 90% ఆఫ్ ది పీపుల్ 2011లో క్యాన్సిల్ అయ్యి 2017లో జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ రాసుంటారు. ఇప్పుడు రాసేవాళ్ళు 100% చాలామంది అనమాట, 90% 95% పైనే ఇప్పుడు రాస్తుంటారు, కొత్తగా రాస్తుంటారు కదా. ఇప్పటివరకు ఎవరు రాస్తుంటారు మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే యూపీఎస్సీలో రాస్తుంటారు. యూపీఎస్సీలో ఛాయిస్ ఉండదు. కాకపోతే స్టేట్ పిఎస్లో ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం క్లారిటీగా ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో దానికంటే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఈ మిషన్ కోహినూర్ ఏంటంటే మెయిన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్స్ కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తాం, 15 పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తాం. క్వశ్చన్స్ సబ్జెక్ట్కి 15 పీడిఎఫ్లు, 10 ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాము. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఇట్లా మొత్తం కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది అనమాట. మీకు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎటువంటి సోర్సెస్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎటువంటి రిపోర్ట్స్ చదవాలి అన్నీ ఉంటాయి. ఇందులో ఎటువంటి టెస్ట్ సిరీస్ ఉండదు, నో రీఫండ్ అనమాట. ఒకసారి మీరు జాయిన్ అయితే రీఫండ్ అనేది చేయము, కాబట్టి చూసుకొని జాయిన్ అవ్వండి. దీన్ని జూన్ 20th అయితే మన యాప్లో లాంచ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో మన యాప్ యొక్క లింక్ ఇచ్చాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. ఒక సబ్జెక్టు ఒక పేపర్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎలా ఇస్తారని చెప్పేసి. దాని ప్రకారం మనం అయితే చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఎస్ఏ పక్కన పెట్టేద్దాం. ఎస్ఏ గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఎస్ఏ గురించి సపరేట్ కొన్ని క్లాసులు చేస్తాను, మీకు అవేర్నెస్ క్లాస్ చేస్తాను. కాబట్టి జనరల్ ఎస్ఏ మీకు పేపర్ 1 ఉంది కదా, సిలబస్లో ఇక్కడ చూడండి పేపర్ 1 ఉంది కదా, ఇది కంప్లీట్ జనరల్ ఎస్ఏ అనమాట. సో జనరల్ ఎస్ఎస్ అనేవి రాయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే 3 గంటలు ఉంటుంది టైము, 150 మార్క్స్. అంటే మీరు 3 ఎస్ఏలు రాయాలి. 3 ఎస్ఏలు రాయాలి. ఒక్కొక్క ఎస్ఏ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది అనమాట. 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది పక్కన పెట్టేద్దాము. అయితే నేను మీకు సబ్జెక్ట్స్ చెప్తాను, సబ్జెక్ట్ పేపర్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ మనం పేపర్ 2 తీసుకుందాం. పేపర్ 2 అనేది తీసుకుందాము. పేపర్ 2 ఏముంది, హిస్టరీ, కల్చరు అండ్ జాగ్రఫీ ఉందన్నమాట. మీకు గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సో ఇక్కడ వచ్చేసి హిస్టరీ, కల్చరు, జాగ్రఫీ అని చెప్పేసి పేపర్ 2లో ఉంది. మెయిన్స్లో పేపర్ 2లో ఉంది. ఇది కూడా ఎగ్జాక్ట్లీ 3 గంటలు కండక్ట్ చేస్తారు. 3 గంటలు ఎగ్జామ్ జరుగుతుంది. 150 మార్కులకి అయితే ఉంటుంది. 3 సెక్షన్లుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఫస్ట్ సెక్షన్ ఏముంది ఇక్కడ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అన్నారు, విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ది మోడర్న్ పీరియడ్. అంటే మనకు ఆధునిక భారత చరిత్రను కలుపుకుంటూ హిస్టరీ అండ్ కల్చర్ అనమాట, చరిత్ర సంస్కృతి గురించి, భారత చరిత్ర సంస్కృతి గురించి ఇచ్చారు. ఇది కూడా మనకి 1757 నుంచి 1947 వరకు ఇచ్చారనమాట. అంటే మనకి ఔరంగజేబు చనిపోయిన తర్వాత మిడిల్ ఇండియా స్టార్ట్ అవుతుంది, అంటే మధ్య భారత చరిత్ర స్టార్ట్ అవుతుంది. 1757 నుంచి 1947 వరకు ఇచ్చారనమాట. ఇది ఒక సెక్షన్. ఇది ఫస్ట్ది. సెకండ్ టైం ఇచ్చారు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ హెరిటేజ్, కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ది తెలంగాణ. సో తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర, సాంస్కృతిక హెరిటేజ్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. కాబట్టి ఇది కూడా 50 మార్క్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఏమి ఇచ్చారు, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. సో జాగ్రఫీ అనమాట, ఇది భారత భూగోళ శాస్త్రము, తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఇచ్చారనమాట. ఇలా 3 సెక్షన్లు ఇచ్చారు, 150 మార్క్స్. కాబట్టి ఖచ్చితంగా ఒక్కో సెక్షన్ అయితే 50 మార్కుల వరకు ఉండేదానికి అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, 50 మార్కులు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం నీట్గా అనాలిసిస్ చేస్తాను. ఇప్పుడు ఎన్నో పేపర్ 3 అనమాట మనం డిస్కస్ చేసుకునేది, హిస్టరీ, కల్చరు, జాగ్రఫీ. గుర్తుపెట్టుకోండి ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయో. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు నీట్గా ఒక ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏవే ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నారు, మనం తీసుకుంది పేపర్ 2 అనమాట. పేపర్ 2. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పేపర్ 2 తీసుకున్నాం కదా, ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, మొత్తం వచ్చేసి 3 సెక్షన్లు ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏముంది, మొత్తం కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ ఉంది. సో ఇండియన్ హిస్టరీ ఉంది కదా, ఇది ప్యాటర్న్ అనమాట. ఇలా ఉండొచ్చు అంటే నేను మామూలుగా యూపీఎస్సీ లాగా ఉంటే ఎలా ఉంటుంది, ఏబీపీఎస్సీలో ఎలా ఉంటుంది, రెండు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది ఏబీపీఎస్సీలా ఉంటే, ఒకవేళ స్టేట్ పిఎస్ కండక్ట్ చేసే విధంగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది కదా, సో ఇండియన్ హిస్టరీ నుంచి మనకి ఇది 50 మార్క్స్ కదా. సో ఫస్ట్ వచ్చేసి 50 మార్క్స్ అంటే ఖచ్చితంగా 10 మార్కుల క్వశ్చన్స్ అయితే, ఇక్కడ 10 మార్కులు అయితే ఎన్ని ఇస్తాడు, 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 రాయాలి, 10 మార్కులు ఉంటాయన్నమాట. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ నుంచి ఫస్ట్ ప్రశ్న ఇస్తాడు, ఒకటి ఇస్తాడు. ఇందులో ఏ ఆర్ బి ఇస్తారనమాట, ఏఆర్బి ఇస్తారు. కంపల్సరీ మీరు ఒకటి, ఇది ఇక్కడ చూసుకుంటే ఒకటి రాయాలన్నమాట, ఏ అయినా రాయాలి, బి అయినా రాయాలి. సో సెకండ్ కూడా అంతే, ఏ అండ్ బి అనమాట, ఏఆర్బి. సో థర్డ్ వన్ కూడా ఏఆర్బి. సో ఫోర్త్ వన్ కూడా ఏఆర్బి. సో ఫిఫ్త్ వన్ కూడా
ఏ ఆర్ బి అనమాట, ఇలా ఇస్తారు. సో ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఖచ్చితంగా రాయాలి. క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ మొత్తము ఒక క్వశ్చన్లో రెండు ఇచ్చారు అంతే. ఇంటర్నల్గా రాయకూడదు. ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఛాయిస్ వేరు, ఎక్స్టర్నల్ వేరు. ఎక్స్టర్నల్ అంటే 10 క్వశ్చన్స్లో ఏమైనా రాయొచ్చు, కానీ ఇక్కడ ఇంటర్నల్ అనమాట. అంటే ఆ క్వశ్చన్ నెంబర్లో ఖచ్చితంగా రెండిట్లో ఒకటి మీరైతే కంపల్సరీ రాయాలన్నమాట. కాబట్టి ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటే 10 మార్క్స్ అనమాట. సో 10 మార్కులు అనేది ఒక క్వశ్చన్కి ఉంటుంది. కాబట్టి 5 × 10 50 మార్క్స్. ఇది మామూలుగా ఏం ప్యాటర్న్ మనకి ఏబిపిఎస్సి వాళ్ళు కండక్ట్ చేసేది. అంటే ఒకప్పుడు తెలంగాణకు సంబంధించి ఏబిపిఎస్సిలో కలిసి ఉంది కాబట్టి తెలంగాణ విడిపోకముందు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉన్నారు. సో అర్థమే కదా, ఇలా ఉంటుంది. సేమ్ ఇక సెకండ్ పార్ట్ కూడా అంతే. సెకండ్ పార్ట్ కూడా ఇలానే 5 క్వశ్చన్స్ నెక్స్ట్ టైం ఇస్తారు. 6 నుంచి ఇస్తారు అనమాట. 6 to 10 వరకు ఇస్తారు. 6th ఏ అండ్ బి, 7th ఏ అండ్ బి, ఆ 6 to 10 వరకు ఇలానే ఉంటుంది అనమాట. తర్వాత థర్డ్ సెక్షన్ కూడా మనకి ఎంత ఉంటుంది, 10 to 15, 11 to 15 ఉంటుంది అనమాట. 11 to 15 ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట. ఏబిపిఎస్సి ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. కాబట్టి మీకు ఛాయిస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఛాయిస్ ఉంటుంది. ఛాయిస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఇంటర్నల్ ఛాయిస్. ఖచ్చితంగా యూ షుడ్ రైట్. ఒక క్వశ్చన్కి అయితే ఒక నెంబర్కి ఖచ్చితంగా మీరు రాయాలి అంతే. 1లో వచ్చేసి ఏ అయినా రాయాలి లేదా బి అయినా రాయాలి. ఇప్పుడు మీరు 1లో బి రాశారు, 1లో బి రాశారు, సెకండ్లో ఏ రాశారు, థర్డ్ 1 ఏనే రాశారు, 4th 1 బి రాశారు, 5th 1 బి రాశారు. ఇలా రాయాలి. అర్థమైందా? ఇలా రాయాలి. అంతేగాని మీరు ఇక్కడ ఛాయిస్ లేదా ఇంటర్నల్ ఛాయిస్ కదా, ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ కాబట్టి ఖచ్చితంగా రాయాలి. 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఈ 5లో ఏ అయినా రాయాలి, బి అయినా రాయాలి. అర్థమైందా? ఇలా ఉంటుందన్నమాట. ఇదేంటి మనకి ఏబిపిఎస్సిలో. అయితే ఈసారి ఇది ఈ ప్యాటర్నే ఫాలో అవుతుంది. టీజీపీఎస్సీ కూడా కంపల్సరీ ఈ ప్యాటర్నే ఫాలో అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో 90% ఈ ప్యాటర్నే ఫాలో అవుతుంది. అందుకే మీకు యూనిట్స్ వైజ్ డివైడ్ చేశారు. ఒక్కొక్క పేపర్ని చూడండి. సో పేపర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 50 మార్క్స్ 50 మార్క్స్ 50 మార్క్స్. సో ఏబిపిఎస్సీ లాగా డివైడ్ ఇచ్చారు కాబట్టి ఇలానే ఉంటుంది. అర్థమైందా? ఇది అయితే మనకి యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో యూపీఎస్సీ ప్యాటర్న్ చూద్దాము. ఇప్పుడు పేపర్ 2 అనమాట. సో ఇందా చెప్పాను కదా, ఫస్ట్ ప్యాటర్ను అదే 90% అదే ఉంటుంది. మీకు యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోవచ్చు. సో యూపీఎస్సీ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇప్పుడు మనకి పేపర్ 2లో ఫస్ట్ సెక్షన్ ఏమి ఇచ్చారు, ఇండియన్ హిస్టరీ ఇచ్చారు కదా. సో ఇండియన్ హిస్టరీ. సెకండ్ ఏమి ఇచ్చారు, సో హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ది తెలంగాణ. సో తెలంగాణ ఇచ్చారు కదా. సో థర్డ్ 1 ఏమి ఇచ్చారు, జాగ్రఫీ. సో జాగ్రఫీ ఆఫ్ ది ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చారు. సో తెలంగాణ ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ప్యాటర్న్స్ మొత్తం వచ్చేసి ఎన్ని మార్క్స్కి 150 మార్కులు ఉంటుంది. 150 మార్కులు అంటూ 3 hours అనమాట. 3 గంటల ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో యూపీఎస్సీలో మనకి ఎలా ఉంటాయంటే ఛాయిస్ ఉండదు, అసలు ఛాయిస్ అనేది ఉండదు. సో ఎలా ఉంటుందంటే దీని నుంచి డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5 క్వశ్చన్ల వరకు ఇచ్చేస్తారు. సో ఎక్కడ ఛాయిస్ ఉండదు. ఇక్కడ వచ్చేసి 6th నుంచి 10th వరకు ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 11th నుంచి 15 వరకు. సో ఇందులో నుంచి మీరు 5 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ రాయాలి. ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ రాయాలి. అంటే మొత్తం మీరు 15 క్వశ్చన్స్ రాస్తున్నారు. ఒక్కోదానికి 10 మార్క్స్, మొత్తం వచ్చేసి 150 మార్క్స్. సో ఇది యూపీఎస్సీ ప్యాటర్న్ అనమాట. సో యూపీఎస్సీలో మామూలుగా మనకి ఎలా ఉంటుంది, 250 మార్క్స్ ఉంటుంది పేపర్. మొత్తం 25 క్వశ్చన్స్ ఇస్తాడు. 25 క్వశ్చన్స్ రాయాలి. 25 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కోదానికి 10 మార్క్స్. ఇది యూపీఎస్సీ ప్యాటర్న్ అనమాట. ఇలా అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. మనం చెప్పలేము మనకి ఏబిపిఎస్సీ ఇలాగ అడగాలని చెప్పేసి లేదు కదా. ఇలా కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, మీకు కంప్లీట్గా ఇస్తారు. కాకపోతే మీకు ముందే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎప్పుడో తెలుసుకునే దానికంటే కూడా ముందే అవేర్గా ఉంటే మనం విజయం సాధించడానికి చాలా తొందరగా ఉంటుంది అనమాట. అంటే అవేర్నెస్ బాగా వస్తుంది. ఇలా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు 90%, సో 90 to 95% మ్యాక్సిమం వచ్చేసి ఏబిపిఎస్సీ ప్యాటర్న్. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఏబిపిఎస్సీ ప్యాటర్నే ఉంటుంది. ఫస్ట్లో ఏ అండ్ బి ఇట్లా ఇస్తారు. సో సెకండ్ మళ్ళీ ఏ అండ్ బి, వీటిలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా రాయాలన్నమాట. అర్థమైందా? ఇలా ఇచ్చేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ నేను ఎస్ఐ పేపర్కి సంబంధించి, రిమైనింగ్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి అవన్నీ కూడా చెప్తాను నేను మీకు. మన యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉంటాను. అవన్నీ కూడా ఫాలో అవుతూనండి. సో దీంతో పాటుగా మీకు మళ్ళీ చెప్తున్నాను, మన మిషన్ కోహినూర్ అయితే మిస్ అవ్వకండి. వన్ ఆఫ్ ది బెస్ట్ మెంటర్షిప్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో దీనికి ఫస్ట్ 2-3 daysలోనే సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఇందులో కంప్లీట్గా మనము ఇది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అనేది ఉండదు. టెస్ట్ సిరీస్ మాత్రం నేను బయట మీకు సజెస్ట్ చేస్తాను. బెస్ట్ 2-3 టెస్ట్ సిరీస్లు అనేవి సజెస్ట్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చింది ఇక్కడ జాయిన్ అవ్వండి. ఇందులో మాత్రం కంప్లీట్గా ఇది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. మీకు కంప్లీట్గా పీడిఎఫ్లు ఇస్తాను. ఒక ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్స్ పీడిఎఫ్లు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాము. 10 జనరల్ ఎస్సేస్ ఇస్తాను. హిందూ ఆర్టికల్స్ 35 హిందూ ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే మొత్తం అనమాట మీకు గైడ్ చేస్తాను. జూమ్ సెషన్స్ ఉంటాయి. ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్కి
ఎలా ఉంటుంది మొత్తం అన్నీ చెప్తాను అనమాట. సో దీనికి సంబంధించి మన వాట్సాప్ టీం కాంటాక్ట్ అవ్వండి. సో 8800481013. సో ఈ నెంబర్కి వాట్సాప్ అనమాట. మన వాట్సాప్ టీం వాళ్ళు అలర్ట్గా ఉంటారు ఎప్పుడు. సో మీరు ఎప్పుడు వెళ్ళినా మీ నేమ్ ఇవ్వండి, మీ నేమ్ ఇచ్చి చేసుకోండి. అయితే ఇది వచ్చేసి మనకి June 18th లోపల, సో June 18th 5 PM లోపల ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఓన్లీ 2499లో ఉంటుంది, 2499లో ఉంటుంది. ఎవరైతే ఇది లాంచ్ చేస్తాం కదా మనము June 20th, సో June 19th అబ్బో ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతారో 20th లాంచ్ చేస్తాం, అప్పుడు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 2999 ఉంటుంది. సో మీకు 500 రూపీస్ అనేది ఇక్కడ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందరికీ అఫోర్డబుల్గా ఉండే విధంగా మనం తీసుకొచ్చాము. దీనికి సంబంధించి కంప్లీట్గా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు 23 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లోనే మీకు సిలబస్ అనాలిసిస్ అలానే కంప్లీట్గా ఇవి కూడా చెప్తాను, సోర్సెస్ కూడా ఏమేమి చదవాలని చెప్పేసి కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దీనికి సంబంధించింది. ఇలా పరీక్షా విధానం అనేది ఇలా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీకు స్పెషల్ సింబల్స్ వాడొచ్చా లేదా, ఆన్లైన్ చేయొచ్చా, డయాగ్రామ్స్ ఎటువంటి వాటికి వేయాలి అన్నీ కూడా చెప్తాను నేను మీకు క్లారిటీగా. మన నుంచి మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. అందరూ కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ ఉంటుంది. కొన్ని PDF పెడుతూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒక మోడల్ ఆన్సర్ పెట్టాము. ఇవాళ మోడల్ ఆన్సర్ అనేది పెట్టాము. ఆ మోడల్ ఆన్సర్ చూడండి. అలా మనం మోడల్ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. Keep watching, keep learning. నేను మీ శివన్, signing off. Thank you so much.